అద్దంకి న్యూస్కి స్వాగతం. అద్దంకి మండలంలోని పలువురు విద్యార్థులు IIITలో సీట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల సాధించారు. అద్దంకి ప్రభుత్వ బాలికల హై స్కూల్లో 10వ తరగతి చదివిన నాగ వెంకట సాయిశ్రీకి నూజివీడు, సాయి సమీరా శ్రీకాకుళం, బొడ్డు అంజలి ఒంగోలు, సాత్విక ఆర్కే వ్యాలీ, అద్దంకి మండలం చక్రాయపాలెం జెడ్పీ హై స్కూల్ విద్యార్థి ఈశ్వర్ రెడ్డి నూజివీడు, ప్రవీణ్ ఒంగోలు, తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్ విద్యార్థి ఆషిక్ ఒంగోలు, ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థి నిఖిల్ IIITలో సీట్లు సాధించారు. IIIT సీట్లు సాధించడంలో అయినా 10వ తరగతిలో మార్కులు సాధించడంలో అయినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తిరుగులేదని విద్యార్థులు నిరూపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కేవీ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని కేవీ శ్రీనివాసరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం. కేవీ శ్రీనివాసరావు, ఎంఈఓ అద్దంకి. నిన్న IIIT ఫలితాలు విడుదల చేశారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి వాళ్ళు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా IIITలో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అద్దంకి మండలంలో మొత్తం 13 ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నాయి. వాటిల్లో 6 ఉన్నత పాఠశాలల్లో సంబంధించి మొత్తం 9 IIIT సీట్లు సాధించడం జరిగింది. అద్దంకిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుంచి అత్యధికంగా 4 విద్యార్థులు IIITలో సీటు సాధించారు. అలాగే బాలుర ఉన్నత పాఠశాల నుంచి 1 విద్యార్థి, చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 1 విద్యార్థి, శంకవరపాడు, బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి కూడా విద్యార్థులు ఒక్కొక్క చొప్పున సీట్లు సాధించడం జరిగింది. ఇక IIIT అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ ఇంటర్మీడియట్ మరియు ఇంజనీరింగ్ విద్యను అందించే ఒక సంస్థ. దాంట్లో మరి పేద మధ్యతరగతి విద్యార్థులకైతే ఎటువంటి ఫీజు వసూలు చేయరు. ఉద్యోగస్తులకు మాత్రమే కొంత ఫీజు ఉంటుంది. మరి ఈ 6 సంవత్సరాల పాటు ఉచిత విద్యని IIITలో చదివించుకోవచ్చు. కాబట్టి ఈ IIIT సీట్ సాధించడం అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు. IIIT సీట్ సాధిస్తే మనం దాదాపు 12 లక్షల రూపాయలు మిగిల్చినట్లు లెక్క. ఎందుకంటే ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు ఒక మంచి విద్యా సంస్థలో 2 లక్షలు తక్కువ ఫీజు కావడం లేదు. కాబట్టి 6 సంవత్సరాల మీద 12 లక్షలు మనకు మిగిలినట్లు లెక్క. ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివితే వచ్చే లాభం ఏంటంటే నాణ్యమైన విద్య, ఉచిత విద్య లభిస్తుంది. అంతేకాకుండా IIITలో సబ్జెక్టుకి 4 మార్కుల చొప్పున 6 సబ్జెక్టులకి 6 4 24 మార్కులు యాడ్ చేసి IIITలో మిగతా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలతో పోటీలో నిలుపుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే IIITలో సీట్లు సాధించడం జరిగింది. కాబట్టి పేద మధ్యతరగతి వర్గ తల్లిదండ్రులు ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలు చక్కగా పనిచేస్తున్నాయి. మీరు గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పోల్చుకొని ప్రైవేట్ పాఠశాలల వైపు మలుతున్నారు. కానీ ఒకసారి ప్రభుత్వ పాఠశాలకు వచ్చి అక్కడ వసతులు ఏంటి, అక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు, సౌకర్యాలు చూడండి, అద్భుతంగా ఉన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉన్నాయి. కాబట్టి మనం చూడకుండానే మార్కులు వేసేస్తున్నాం. అది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చి పరిశీలించి మీ పిల్లల్ని చేర్చాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరం గర్ల్స్ హై స్కూల్లో హైయెస్ట్ మార్కు 591 మార్కు వచ్చింది. చక్రాయపాలెం 583 వచ్చింది. అట్లాగే బొమ్మనంపాడు 584. ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు 10th క్లాస్ మార్కుల విషయంలో బాగా మంచి మార్కులు సాధించాయి. అట్లాగే పరీక్షల ముందు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని నిర్వహించాము. పిల్లల్ని స్టడీ అవర్లు పెట్టాం, నైట్ స్టడీలు కూడా పెట్టాం. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా కొన్ని పాఠశాలలో పెట్టడం జరిగింది. ఇలా పిల్లల పట్ల కేర్ ఎక్కువ తీసుకొని వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించాం. 10th క్లాస్లో మంచి మార్కులు సాధించడానికి కృషి చేశాం. కాబట్టి మీరు అలాగే ప్రైమరీ పాఠశాలలో 75 డేస్ యాక్షన్ ప్లాన్ నిర్వహించి బేసిక్స్ అన్నీ వచ్చే విధంగా చేశాం. కాబట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ పిల్లల్ని ధైర్యంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్చాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు తెలిపారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం అద్దంకి నియోజకవర్గ స్థాయిలో టెట్ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు హాజరై జీవో నెంబర్ 45 ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుందన్న దానికి సంబంధించిన విధి విధానాల గురించి వివరించి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు బాబురావు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందువలన కోర్టు ఆ రకంగా తీర్పు వచ్చింది. ఈ రోజున ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. సరే, ముందుగా మనం ఈ రెండు అంశాల గురించి చర్చించుకునేటప్పుడు ముందుగా ఉద్యోగుల విభజన గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో ఇది ఇప్పుడు మనకు వాస్తవంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది 1975. మనం చాలా సందర్భాల్లో వినుంటాం. కామన్ సర్వీస్ రూల్స్ ఎందుకు రావడం లేదంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో మొత్తం అది రాష్ట్రపతి ఉత్తర్వులయ్యి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తే తప్ప అది మనకి కామన్ సర్వీస్ రూల్స్ రావు అని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. దాదాపు 98లో మనం కొత్తగా ఉద్యోగాల్లో చేరినప్పుడు ఆ రోజున వచ్చింది ఈ సమస్య. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ అనేటువంటివి లేకుండానే పనిచేశాం. అడహాక్ రూల్స్ తోనే మనం ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకుందంటే 75లో రిలీజ్ చేసినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని మార్చే అవకాశం రాలేదు. మార్చడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఆ రకంగా పార్లమెంట్ లో సవరణ చేసి రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు ఇప్పించలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే ఆ ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక సదవకాశం వచ్చింది, ఒక మంచి అవకాశం వచ్చింది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను కూడా తెచ్చుకునేటువంటి సదవకాశం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే గత 23లో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని ఎన్ని జిల్లాలు చేసింది? 26 జిల్లాలుగా మార్చింది. సో 26 జిల్లాలను మార్చినప్పుడు మళ్ళా మొత్తం ఉద్యోగుల్ని లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేసి మళ్ళా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావాల్సిన అవసరం అనివార్యంగా ఏర్పడింది. ఎందుకంటే గతంలో లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ వర్తించదు. ఆ రోజు 13 జిల్లాలకే లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఈ రోజు 26 జిల్లాలు అయింది కాబట్టి ఆ 26 జిల్లాలకు సంబంధించినటువంటి లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ కోర్టు. కాబట్టి కోర్టు చెప్పకుండా ఉండాలంటే పార్లమెంట్ ఆ చట్టాన్ని సవరించి ఉండాలి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వేసాయి, కానీ ఆ పిటిషన్ వేసే ముందు నేరుగా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్డీఏలో అలయన్స్ గా ఉన్నటువంటి మనలాంటి రాష్ట్రాలు ఉన్నాయి. వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంది? వాస్తవంగా ప్రధానమంత్రితో మాట్లాడాలి. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి ఈ ఇన్సర్వీస్ టీచర్లను ఇప్పుడు ఇబ్బంది పెట్టమైంది, ఆ రకంగా మనకు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ చట్టాన్ని పార్లమెంట్ లో మారుద్దామనేటువంటి ఒత్తిడి తీసుకెళ్లాలి. ఉదాహరణకి వాస్తవంగా మనలాంటి ముఖ్యమంత్రులు అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు. మొన్న ఇటీవల మీరు చూశారు, ఒక డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఒక కంపెనీని, ఒక ఫ్యాక్టరీని, ఒక సంస్థను తీసుకొచ్చే దాంట్లో ఇతర తమిళనాడుకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఎవరికి తెలియకుండా పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. మంచిగా బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప అని మహాకవి శ్రీశ్రీ అన్నారని నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘ గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో చిన్ని శాంతయ్య భవనంలో నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి నిర్వహించారు. ముందుగా శ్రీశ్రీ చిత్రపటానికి ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అరుణ మాట్లాడుతూ శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు, విప్లవ కవిగా గుర్తింపు తెచ్చుకున్నారని, ఎక్కడ దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చని శ్రీశ్రీ అన్నారని అరుణ గుర్తు చేశారు. నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు శ్రీశ్రీ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాబోయేదంతా మంచి. కొంతమంది అన్నారు మంచి కథ మనకు కొంచెమేమో అని చెప్పనేసి, కానీ మంచి అనేటువంటి కథలు కొంచెమేం లేదు. మనం భవిష్యత్తు అనే వర్తమానం అనేటువంటి గతం అనేటువంటి అర్థంలో నుంచి వర్తమానాన్ని సమీక్షించుకొని భవిష్యత్తుకు బాటలు వేయటం అనేటువంటిది ఎవరికైనా సరే అది కరెక్ట్ అయినటువంటి సరైనటువంటి పద్ధతి. అది కవి అయినా కావచ్చు, లేకపోతే కథకుడైనా కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితమైనా కావచ్చు. ఈయన చేసింది కూడా అదే, అది గౌరవించాడు.
ఈ సాహిత్యం చెడ్డదని ఆ సాహిత్యం ఇదని చెప్పలేదు మహాకవి శ్రీశ్రీ. ఆయన అందుకే మహాకవి అయ్యాడు. మరి ఆయన ఒక్కసారి కనుక ఆయన బయోడేటా చూసుకుందాం, అది ఖచ్చితంగా అది చెప్పుకోవాల్సింది. ఆయన అంటే అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 30 ఏప్రిల్ 1910 విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి పూడిపెద్ది వెంకటరమణయ్య, తల్లి అప్పలకొండ. చిన్నతనం నుంచే సాహిత్య సంగీతపై మక్కువ. ఈయన మరణించినటువంటి తేదీ జూన్ 15, 1980 మద్రాసులో కన్నుమూశారు. విజ్ఞానానికి సంబంధించి ఈయన సాహిత్య ప్రస్థానం 1930 నాటికి తెలుగు కవిత్వం భావ కవిత్వంతో కూడుకుపోయింది. ఇది అందరూ కూడా తెలుసు. మన కవన విజయంలో కూడా అభ్యుదయ కవి వచ్చే లేదనుకుంటా, మన రాలేదా అభ్యుదయ దేవపాల అమెరికాలో ఉన్నాడా, ఆ అబ్బాయి వేస్తుంటారు ఎక్కువ. అయితే ఆనాటి దాంట్లో కూడా చెప్తారు, నారాయణ చెప్తారు, భావ కవిత్వపు దీంట్లో మునిగిపోయినటువంటి ఆ సాహిత్యానికి మళ్ళీ ఒక రకమైన అభ్యుదయమైనటువంటి ఇది మొదలుపెట్టింది ఎవరంటే మహానుభావ కవులు ఎవరు అని చెప్పారంటే తిలక్ కానీ శ్రీశ్రీ కానీ ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి ఆనాడు భావ కవిత్వం దీంట్లో కూలిపోయినటువంటి దీనికి వ్యక్తిగత వేదన, ప్రకృతి వర్ణన తప్ప సమాజ స్పృహ అంతగా లేనటువంటి సమయంలో శ్రీశ్రీ మహాప్రస్థానంతో సాహిత్యంలోకి తుఫాన్లాగా తీసుకొచ్చారు ఆయన అని చెప్తారు. మరో ప్రపంచం అంటూ నిద్రపోతున్న సమాజాన్ని ఆయన వేరుకొల్పాడు. ఆయన రచన శైలిలో ఉన్నది ఏంటంటే విప్లవం. తర్వాత వస్తువులే ఉన్నాయి, రచనకి ప్రతి కవిత వస్తువు ఉంటుంది కదా. వస్తువులో ఉన్నాయి ఏంటంటే రాజులు దేవుళ్ళు కాదు, రిక్షావాడు, కార్మికులు, కర్షకుడు, కరువు, ఆకలి కేకలు, ఇవన్నీ కూడా ఆయన సాహిత్యంలో ఉన్నాయి. శైలి ఏంటి? సంప్రదాయ ఛందస్సును బద్దలు కొట్టారు. వచన కవిత్వానికి స్వేచ్ఛా ఛందస్సుకి పట్టం కట్టారు. ఏం మాట్లాడి నిరాశవాదం కానీ దూకుడుంది అందులో. ప్రపంచంలో లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా, చదువు వృధా, ఏ మాట కవిత్వం అయిపోతుంది. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి పతికులార, భ్రష్టులార, బాధాసర్పదస్తులార, ఏడువకండి నేనున్నా చక్రం తిరిగినట్లుగా సాగిపోతూ ఉంటుంది. ఆ మాత్ర ఛందస్సులో, ఆ లయలో దాంట్లో పడిపోతే పూర్తిగా మనకు అర్థమైనా కాకపోయినా శ్లోకాలు, భౌభౌతి శ్లోకాలు, నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయమాన రసరాజ్యడోల, నా ఊడ కేదార గౌడ అంటూ చివరిలో నేనొక దుర్గం, నాదొక మార్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం అన్నాడు. శ్రీశ్రీ మార్గం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, అనితర సాధ్యం శ్రీశ్రీ మార్గం. అట్లాంటి శ్రీశ్రీ గారి వర్ధంతిని పురస్కరించుకొని మన్నం త్రిమూర్తులు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు అరుణక్క గారి ఉపన్యాసం వినడానికి నేను వచ్చాను నిజంగా, కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడమంటే ఎందులో మాట్లాడేస్తున్నాను. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టుకుని శ్రీశ్రీ మార్గం అనితర సాధ్యమని, నేనొక దుర్గం, నాదొక మార్గం, అనర్గం, అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ మార్గం మనకి ఉపాధేయమని, ఆయన మార్గంలో ఆయన కవిత్వం చదువుకుంటూ పోతే ఆ ఆనందం, అది ఇచ్చే రసానందం బ్రహ్మానంద సహోదరం అని చెబుతూ ముగిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు లహరి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో గత 65 రోజుల నుంచి నిర్వహిస్తున్న కూలింగ్ వాటర్ మజ్జిగ చలివేంద్రము ఆదివారంతో ముగిసింది. ఆదివారం కొల్లి సురేంద్ర ఆర్థిక సౌజన్యంతో స్థానిక ప్రజలకు స్నాక్స్, మజ్జిగను ప్రముఖులందరూ కలిసి పంపిణీ చేశారు. గత 65 రోజుల నుంచి విరామం లేకుండా చలివేంద్రం కొనసాగించిన లహరిని అభినందించి శాల్వా కప్పి సత్కరించారు. అలాగే ఎప్పటికప్పుడు చలివేంద్ర పరిసరాలు శుభ్రంగా ఉంచుతూ సహకరించిన వర్కర్ అంజలికి లహరి, సంజీవరెడ్డి బృందం శాల్వా కప్పి సత్కరించి చీరను 65 రోజుల పాటు లహరి చలివేంద్రంలో చల్లటి మజ్జిగ, మంచినీరు, అల్పాహారం అందజేయడం అనేది ఎంతో గొప్ప విషయమని సురేంద్ర తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చలివేంద్రం కొనసాగించారని, 65 రోజుల పాటు సహకరించిన దాతలందరికీ లహరి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి 65 రోజులు అప్రతిహతంగా మరి ఒక మంచి యజ్ఞం, ఇది యజ్ఞమనే చెప్పాలి. ఎందుకంటే 65 రోజులు ఒక చలివేంద్రం మజ్జిగ భోజనంతో నడపడం అనేది మామూలు కార్యక్రమం కాదు. మరి ఇంత పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని 65 రోజులు పూర్తి చేసి
66 రోజులకు ప్రవేశించినందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన దీనికి ముఖ్యుడు మన రంగిశెట్టి సాంబశివరావు ఎలియాస్ లహరి గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి పెద్ద కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మన శాసనసభ్యులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, మరి అలాగే ఈ 65-66 రోజుల పాటు అప్రతిహతంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ మరి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ మంచినీళ్ళు ఇస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు ఈ కార్యక్రమం నడపడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఇంతటి పవిత్రమైన యజ్ఞం ఇంత విజయవంతంగా జరగడానికి మరొక ముఖ్య కారకులైనటువంటి స్పాన్సర్లు లేకపోతే ఏ కార్యక్రమం నడవదండి. మరి ఇంత పవిత్రమైన కార్యానికి మరి అందరూ ముందుకొచ్చి వాలంటరీగా మేమిస్తాం అని చెప్పి క్లాసులు ఎక్కువ తీసిన ఇబ్బంది సర్లే సన్మానం స్పీడ్ పెట్టు. అన్ని దానాలలో కన్నా అన్నదానం అనేది ఎంతో మంచిదని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు వాసు గురుస్వామి తెలిపారు. అమావాస్య సందర్భంగా అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమావాస్య హోమం జరిపి దాతల సహాయ సహకారాలతో అన్నదానం చేశారు. వాసు గురుస్వామి పర్యవేక్షణలో ప్రతి నెల అమావాస్య రోజున దాతల సహాయ సహకారాలతో అన్నదానం చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులకు అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని వాసు తెలిపారు. స్వామి శరణం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అధిక జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అద్దంకి నగరంలో పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం వద్ద ప్రతి అమావాస్య రోజులాగానే ఈ అధిక జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అన్నప్రసాదం ఈరోజు సమర్పించడం జరుగుతుంది. ఇంతకు ముందుగా హోమ కార్యక్రమం అమావాస్య హోమ కార్యక్రమం పూర్తయింది. ఈరోజు అన్నప్రసాద సమర్పకులు స్వర్గీయ శనక్కాయల మదనమోహన కృష్ణ, వారి ధర్మపత్ని హరిమాంబ గారుల మోక్షార్థం వారి కుమారుడు వెంకటరమణ గారు, ధర్మపత్ని అనిత గారు మరియు వారి కుటుంబ సభ్యులు నాగపూరు మహారాష్ట్రలో ఉంటున్నారు. అన్నంగి ఆంజనేయులు గారి మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు అద్దంకి వాస్తవ్యులు. వీరిని వీరి కుటుంబాలను హరిహర అయ్యప్ప స్వామి వారు ఎలవేళ్ళ ఆయురారోగ్య స్టేషన్తో ఉన్నట్టు కాపాడుగాక. ప్రతి నెలా సహకరించి వారు కురిచేటి వెంకట సుబ్బారావు గారు, చిన్ని గారు, గార్లపాటి శ్రీనివాసరావు గారు భాస్కర్ సప్లైర్స్ టెంటు టేబుల్స్ సమర్పిస్తూ ఉన్నారు. వల్వేటి రాజేష్ గారు, శ్రీనివాస సెల్వర్ల వారు వంట సహకారం విజేత మెస్ వారు. హోమాది కార్యక్రమాలకు ఒక అజ్ఞాత ధర్మరక్షకుడు 1000 రూపాయలు. శనక్కాయల మదనమోహన वरदया चा अस्मान् प्रजया वशभिर्ब्रह्मवरजसे नान्नाध्ययन समेधय स्वाहा इदमग्ने जातवेदसेदं नमः ओम अयन्तैत्म आत्मा जातवेदस्तेनेद्यस्सवद्दस्य वरदया चा अस्मान् प्रजया वशभिर्ब्रह्मवरजसे नान्नाध्ययन समेधय स्वाहा इदमग्ने
వేదసేదం నమః. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.